అనంతపురం పట్టణం నందు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, వడ్డెల్రా ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు మురళి పాల్గొన్నారు। ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు ఈ వైసీపీ పాలనలో చూసి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కానీ, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కానీ సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయంలో భాగంగా పొత్తు పెట్టుకొని అందులో బాగా ఖచ్చితంగా వైసీపీ జెండాను దింపాలి, రెండు పార్టీలు ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని చెప్పి నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నాం। అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా కాన్స్టిట్యూన్సీ వైజ్ మీటింగ్స్ జరుగుతున్నాయి। అందులో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్లో ఇక్కడ 7 ఫంక్షన్ హాల్లో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం చాలా బ్రహ్మాండంగా వైభవంగా ఈరోజు జరిగిందండి। పెద్దల ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం, టీడీపీ నాయకులందరూ, ఇటుపక్క జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి అందరూ ఒకరినొకరు చర్చలు చేసుకొని చాలా బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం, ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి ముందు చేయడం జరిగింది। చాలా బ్రహ్మాండంగా అనంతపురం అర్బన్లో అందరం మాటిస్తున్నాం ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ అనంతపురం అర్బన్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ జెండా ఎగరేసేలా కూడా మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తుంది। అందులో భాగంగా ఈ నెల 17వ తారీఖు నుంచి డోర్ టు డోర్ కార్యక్రమం ఉమ్మడిగా అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా డోర్ టు డోర్ కార్యక్రమం ఒకటి పెట్టుకొని వచ్చే నెల అక్టోబర్ 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ముందుకెళ్తుందండి। అందులో భాగంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితేనే కానీ, వాళ్ళ మినీ మేనిఫెస్టో అయితేనే కానీ, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితేనే కానీ, మా మినీ మేనిఫెస్టో కానీ కలిసికట్టుగా ఆ కాంక్రీట్ పడుతుంది డోర్లు చేరుతుంది। అదేవిధంగా ఇందాక మా మీటింగ్లో డిస్కస్ చేసినట్టు ఈ దొంగ ఓట్లు ఏదైతే ఉంటాయో, ఏదైతే ఓట్లు ఎక్కించారో ప్రతి ఒక్క ఓటు మేము గట్టిగా పడతాము। ఎందుకంటే చాలా గట్టిగా వీళ్ళు దాదాపు సమాచారం వరకు 10 నుంచి 12 వేల ఓట్లు ఎక్కించమంటున్నారు। ఖచ్చితంగా దానిపైన కూడా గట్టి పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈ నెల 18, 19వ తారీఖు మేము గతంలో కూడా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని రోడ్ల వ్యవస్థపై మేమందరూ ఎత్తు చూపించినాము। ఖచ్చితంగా ఈ నెల 18, 19వ తారీఖులో కూడా టీడీపీ నాయకులు అయితే కానీ, జనసేన నాయకులు అయితే అందరూ కలిసినట్టుగా రోడ్డు పరిస్థితి ఇలా ఉందని చెప్పి అనంతపురంలో కూడా ఎత్తి చూపించడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం। అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రెస్ మీట్లు అయితేనేమి కానీ మా ఉమ్మడి కార్యక్రమం కలిసికట్టుగా ఉంటుంది। టీడీపీ కార్యాలయం అయితే కానీ, జనసేన కార్యాలయం అయితే కానీ కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకి అయితేనే కానీ, ఎమ్మెల్యే గారికి అయితేనేమి కానీ, సమస్యలు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నాం, ఖచ్చితంగా మీ అన్యాయాల్ని ఎత్తి చూపిస్తాము, మీరు ప్రజలకు చేసిన మోసాల్ని ఖచ్చితంగా ఎత్తి చూపిస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ, జనసేన టీడీపీ కలిసికట్టుగా బ్రహ్మాండంగా అనంతపురంలో జెండా ఎగరేస్తామని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటాం।